హాలో ఎఫెక్ట్ గురించి మాట్లాడబోతున్నాను. హాలో ఎఫెక్ట్ అంటే ఇది ఒక సైకలాజికల్ బయాస్. బయాస్ అంటే తెలుసు కదండి. బయాస్ అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మన అభిప్రాయం ప్రకారం మనం ఆలోచించటం. మన ఆలోచన ప్రకారం దట్ ఈస్ కాల్డ్ బయాస్. ఉన్నది ఉన్నట్టుగా కాకుండా. సో సైకలాజికల్ బయాస్ ఈ హాలో ఎఫెక్ట్ అంటే. అయితే యాక్చువల్గా మీనింగ్ ఏంటి అని చూస్తే, ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చి నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఆ వ్యక్తి మీద మీకు ఒక మంచి అభిప్రాయం ఉంది. ఏ విషయంలో? ఏ విషయంలో అంటే, ఈ వ్యక్తి మీతో చాలా బాగా మాట్లాడతాడు, మీతో మాట్లాడినప్పుడల్లా చాలా మంచిగా మర్యాదగా గౌరవంగా మాట్లాడతాడు అనేది ఒక అభిప్రాయం ఉంది. అలాగా మాట్లాడతాడు. సో ఆ అభిప్రాయాన్ని బట్టి మీరు ఏమనుకుంటారంటే, ఇతను ఏ విషయంలోనైనా మంచిగా ఉంటాడు అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి వస్తారు. ఏదైది, అతని ఎమోషనల్ బిహేవియర్ కూడా చాలా బాగుంటది. అతను సోషల్ బిహేవియర్ కూడా అన్ని చోట్లతో అందరితో కూడా చాలా బాగుంటాడు, అన్ని విషయాల్లో కూడా చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు. దట్ ఈస్ నాట్ మేబీ ఆర్ మే నాట్ బి కరెక్ట్. కొన్నిసార్లు మీ ఆలోచన కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకుండా కూడా ఉండొచ్చు. అలాగే ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్లో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు, మంచి మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నాడు. టీచర్స్ అందరూ ఆ పిల్లోని చాలా ఇష్టపడతారు. అయితే మీరు ఒక టీచర్గా ఏమనుకుంటాడంటే, ఈ పిల్లోడు చాలా మంచి యాక్టివ్గా ఉంటున్నాడు, మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నాడు, బాగా చదువుతున్నాడు కాబట్టి మీరు ఏమనుకుంటారంటే, అతను అన్ని విషయాల్లో కూడా చాలా మంచి పిల్లవాడు, అతను సోషల్ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది, ఎమోషనల్ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది, అతను వేరే అన్ని విషయాల్లో కూడా చాలా మంచిగా ఉంటాడు, పాజిటివ్గా ఉంటాడు అని చెప్పేసి మీరు ఒక కన్క్లూజన్కి వచ్చేస్తారు. ఇది హాలో ఎఫెక్ట్. అయితే ఆ పిల్లవాడు ఎడ్యుకేషన్లో చాలా బాగున్నంత మాత్రాన అన్నిట్లో బాగా ఉంటాడని చెప్పలేము, లేడు అని కూడా చెప్పలేము. దట్ మే బి రైట్ ఆర్ మే నాట్ బి రైట్. సో ఒక పాజిటివ్ అంశాన్ని బట్టి మిగిలిన పాజిటివ్ అంశాలు కూడా బాగానే, మిగిలిన అన్ని కూడా పాజిటివ్గానే ఉంటాయని చెప్పేసి అంచనా వేయడము పాజిటివ్ హాలో ఎఫెక్ట్. ఒక్క నెగటివ్ అంశాన్ని బట్టి మిగిలిన అన్ని విషయాలు నెగటివ్గా ఉంటాయి అని చెప్పేసి అనుకోవడం అనేది నెగటివ్ హాలో ఎఫెక్ట్. సో దిస్ ఈస్ వాట్ రిగార్డింగ్ హాలో ఎఫెక్ట్. ప్లీజ్ వి ఆల్ హ్యావ్ టు ఇంట్రోస్పెక్ట్. మనం ఇలాంటి ఏమైనా మరి హాలో ఎఫెక్ట్ లాంటి అంశాలను మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు చెక్, వీ హ్యావ్ టు సెట్ రైట్. అతని అన్ని విషయాలు కూడా మనం పరీక్షించి దట్ వీ హ్యావ్ టు కమ్ టు ఏ కన్క్లూజన్. ఒక విషయంలో బాగున్నాడు కాబట్టో, ఒక విషయంలో బాగా లేదు కాబట్టో, చెడ్డవాడనో బాగుంటే మంచివాడనో మన కన్క్లూజన్కి రాకూడదు. అన్ని విషయాల్లో కూడా ఓవరాల్ అన్ని విషయాలు మనం చెక్ చేసి దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు come to a conclusion. So thank you so much for watching my videos. Please like, share and subscribe my channel.